నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. స్టాక్ మార్కెట్ బేసిక్స్లో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్నాము. అందులోనే భాగంగా ముఖ్యంగా ఈరోజు మనం ఫస్ట్ టూల్ నేర్చుకోబోతున్నాము SMA అండ్ DMA. DMA అంటే డైలీ మూవింగ్ యావరేజ్ అండి. మనం ఆల్రెడీ డైలీ చార్ట్స్లో ఉన్నాము. సో డైలీ మూవింగ్ యావరేజ్లో SMA అన్న దానికి ఇంపార్టెన్స్ ఏంటి? SMA అంటే ఇట్స్ అ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనమాట. అంటే SMA అండ్ దీంతోపాటు ఇంకొక మూవింగ్ యావరేజ్ ఉంటుంది. ఎవరికి ఎలా కంఫర్ట్ వైజ్ ఉంటుందో, ఎన్ని ట్రేడ్ సక్సెస్ఫుల్గా ఎక్కువ జరుగుతాయో అలాంటి వాళ్ళ కంఫర్టబుల్ ప్రకారంగా ఈ SMA అండ్ EMA అనే మూవింగ్ యావరేజ్ని వాడుకుంటారు. సో EMAలో ఏమవుతుంది అండ్ SMAలో ఏమవుతుంది, ఆ డిఫరెన్సెస్ ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ టూల్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. మూవింగ్ యావరేజ్లో డైలీ చార్ట్స్లో ఉన్నాం మనం ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్ట్ చూస్తున్నాము. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్ట్లో మూవింగ్ యావరేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వాడాలి, ఆ వాడే ముందు దాంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ ఏంటి, అవన్నీ మనము వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఒక డైలీ చార్ట్స్ ఉన్న విండో. ఇందులో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాము. సో డ్రాగ్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు హోల్డ్ ద మౌస్. అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. క్లిక్ చేసినా కొన్ని సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది. మన దగ్గర క్లిక్ చేయకుండా డ్రాగ్ చేయాలి. మౌస్ను మీరు లెఫ్ట్ క్లిక్ చేశాక అది హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి చార్ట్ పైకి డ్రాగ్ చేశాక ఆ లెఫ్ట్ క్లిక్ని వదిలేయండి. సో వదిలేసిన తర్వాత మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ ప్రాపర్టీస్ అన్న ఒక పాపప్ విండో వచ్చింది. అందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పారామీటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏదైతే మీరు ప్రీవియస్లీ పీరియడ్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. పీరియడ్ అంటే నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ నేను 5 డేస్కి పీరియడ్లో నేను సెలెక్ట్ చేసి ఉంచాను కాబట్టి, సో ఆ 5 డేస్ అన్న పీరియడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. వర్టికల్ షిఫ్ట్ 0 ఉండాలి, హారిజాంటల్ షిఫ్ట్ మీకు 0 ఉండాలి. దాంతోపాటు మెథడ్లో చూసుకుంటే మీకు సింపుల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్ తర్వాత ప్రైస్ ఫీల్డ్లో క్లోజ్ అనే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యావరేజ్ క్లోజింగ్ ప్రకారంగానే మీకు మూవింగ్ యావరేజ్ కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఈ క్లోజ్ అనే ఆప్షన్ ఇక్కడ ప్రైస్ ఫీల్డ్లో సెలెక్ట్ చేసుకున్నామా లేదా. ఓకేనా? నా ఇప్పుడు దీని తర్వాత మనము కలర్ ఆర్ స్టైల్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. అందులో మీరు మీకు కావాల్సిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్లీ రెడ్ అండ్ బ్లూ ఎక్కువగా వాడబడతాయి కాబట్టి రెడ్ ఈజ్ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసి ఉంది. అండ్ స్టైల్స్లో మనం చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటెడ్ లైన్స్ కానివ్వండి, ఆర్ సెమీ లైన్స్ కానివ్వండి, ఆర్ ఫుల్ లైన్ కానివ్వండి ఇక్కడ ఉంది. సో సెలెక్ట్ అ లైన్ స్టైల్. దీని తర్వాత మీకు ఆ లైన్ థిక్నెస్ ఎంత కావాలి, ఆ థిక్నెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3rd థిక్నెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్. హారిజాంటల్ లైన్స్లో నథింగ్ టు బీ వరీడ్ అండ్ నథింగ్ టు బీ చేంజ్డ్. సో కాబట్టి కలర్ అండ్ స్టైల్లోకి వచ్చాక ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక యూ విల్ బీ ఏబుల్ టు సీ మీకు ఆ 5 డేస్ మూవింగ్ యావరేజ్ అన్నది మీకు ఇక్కడ చార్ట్ పైన ఇప్పుడు ఓవర్లే అవుతుంది. బార్ చార్ట్స్ పైన ఓవర్లే అవుతుంది కాబట్టి సో ఆ ఓవర్లే వచ్చేసింది మీకు. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ చెక్, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మూవింగ్ యావరేజ్ క్లోజ్ 5, సింపుల్ అన్నది మీకు బ్రాకెట్లో కనిపిస్తుంది. సో దట్స్ ద వే యూ నీడ్ టు అప్లై యువర్ మూవింగ్ యావరేజ్. అయితే అప్లై చేశాక దీన్ని వాడేది ఎలాగా? నెక్స్ట్ డే నాకు ఇంట్రాడేలో నేను ట్రేడింగ్ చేసుకోవాలి, ఆర్ ఇంట్రాడేలో పొజిషన్ తీసుకొని నాకు ఒకవేళ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అనేది ఏదైనా ఉంటే అది అచీవ్ అవ్వకపోతే నేను నెక్స్ట్ డే వరకు కూడా ఆగచ్చా అన్న విషయం మీరు ఇక్కడ చూడాలి. సో ఫస్ట్ లెట్ స్టార్ట్. ఈ 5 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అప్లై చేశాక మనకు ఎటువంటి సక్సెస్ఫుల్ ట్రేడ్స్ని ఏదైనా ఇస్తుందా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. సో లెట్ మీ గివ్ యూ ది ఆన్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, లెట్ మీ షో యూ. ఈ చార్ట్ని కాస్తంత జూమ్ ఇన్ చేశాక మీరు ఇక్కడ చూస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ 2 బార్స్ కూడా మీకు క్లోజింగ్ అనేది ఏదైతే జరిగిందో అది మూవింగ్ యావరేజ్ ప్రైస్ కిందే జరిగింది. మూవింగ్ యావరేజ్ ప్రైస్ మీకు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఈ టాప్ రైట్ సైడ్లో మీకు రెడ్ కలర్లో మూవింగ్ యావరేజ్ MA అనే పేరుతో వస్తుంది. ఆ MA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ అక్కడ మీకు చూపిస్తుంది. అలాగే ఆ రోజు మీకు మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్
ని కంపేర్ చేసుకుంటే ఆ మూవింగ్ యావరేజ్ ప్రైస్ కంటే కింద క్లోజ్ అయిందా లేదంటే పైన క్లోజ్ అయిందా. పైన క్లోజ్ అయితే మనం దాన్ని ప్రిఫర్ చేయకూడదు. నేను ఎందుకు చేయకూడదో ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అది కింద ఒకవేళ మూవింగ్ యావరేజ్ మీరు ఒకవేళ లాంగ్ ట్రేడ్, లాంగ్ అంటే మీరు బై చేయాలనుకుంటున్నారు, బై చేయాలి అనుకున్నప్పుడు మూవింగ్ యావరేజ్ ప్రైస్ పైన క్లోజ్ అవ్వకూడదు. క్లోజింగ్ ప్రైస్ మీరు క్లోజింగ్ ప్రైస్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ కిందే క్లోజ్ అవ్వాలి. అది మీరు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆన్ ది డేట్ ఆఫ్ 30th of September 2021లో మనం చూస్తున్నాము. ఆ రోజు క్లోజింగ్ చూసుకుంటే 2519.25 ఉంది, అంటే 2519 రూపీస్ .25 క్లోజింగ్ ఉంది. అదే మీరు అక్కడ టాప్ రైట్ సైడ్లో నేను మీకు చెప్పాను, ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు, MA అని రెడ్ కలర్లో చూపిస్తుంది. అది కాస్త మీరు చూస్తే 2520.46 ఉంది. అయితే క్లోజింగ్ మాత్రం 2519లో అయ్యిందండి. సో 2520 మాత్రం మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్లో ప్రైస్ చూపిస్తుంది. సో 2520 కింద క్లోజ్ అయినట్టే, ఐదర్ బై 5 పైసాతో క్లోజ్ అయినా కానీ అది కింద క్లోజ్ అయినట్టే. కన్సిడరేషన్ అది ఇంపార్టెన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాము 2519 క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా అలాగే మూవింగ్ యావరేజ్ ప్రైస్ కిందే క్లోజ్ అయింది. 2528.66 మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్లో ప్రైస్ ఉంటే క్లోజింగ్ చూసుకుంటే 2523.70 ఉంది. సో ఇది మీకు ఇలాగ మీకు ఇప్పుడు కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయాలి. క్లోజింగ్ కాస్త ఖచ్చితంగా మనకి మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో దానిపైన డైలీ క్లోజ్ అవ్వాలి. సో ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ డే ఆన్ ది 4th of October 2021 నాడు చూసుకుంటే మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్లో ప్రైస్ మనకి 2535 చూపిస్తుంది అండ్ క్లోజ్ కాస్త 2556.15 ఉంది. సో అది మనకు డే 0 అయిపోతుంది. దాని హై ఎంత ఉందో మనం చూద్దాము. దీనిపైన ఈ డే 0 పైన కంటిన్యూస్గా మనకు 2 days క్లోజ్ అవ్వాలి. అయితే అయిందా లేదా మనం అది చూద్దాము ఫర్ కన్ఫర్మేషన్ సిగ్నల్ టు గో లాంగ్ అనమాట. సో డే 0 మనం హై చూసుకుంటే 2574.85 హై ఉంది. దానికి నెక్స్ట్ డే క్లోజింగ్ ఎంతలో జరిగిందో మనం చూసుకోవాలి, 2609.20 అంటే డే 0 హై పైన ఫస్ట్ క్లోజ్ డే 1 క్లోజ్ వచ్చేసింది మనకి. సో డే 1 హై ఎంత ఉంది 2612. సో డే 1 హై పైన డే 2 క్లోజ్ ఇవ్వాలి. అది కాస్త మనం చూద్దాము కన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా. 2612 హై పైన నెక్స్ట్ డే క్లోజింగ్ చూసుకుంటే మనకి క్లోజింగ్ మాత్రం మూవింగ్ యావరేజ్ ప్రైస్ పైనే అయ్యింది, కానీ 2612 పైన మాత్రం క్లోజ్ అవ్వలేదు. ఆ నెక్స్ట్ డే కూడా మనం చూసుకుంటే 2572 అయ్యింది, కానీ మనకు యాక్చువల్గా కన్ఫర్మేషన్ రావడం జరిగింది అది 8th of October. సో వరుసగా రావాల్సిన రూల్ లేదండి. ఒక 2 రోజులు లేదా 4 రోజులు గ్యాప్ తర్వాత కూడా మనకు డే 2 క్లోజింగ్ డే 1 హై పైన వచ్చిందంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ కన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ మనకి 2671.25 క్లోజింగ్ వచ్చేసింది. సో నా చూసుకుంటే ఇక్కడ మనకి 2671.25 ఆ రోజు క్లోజింగ్ ఇచ్చాక నెక్స్ట్ డే మనకి 2652 హై చూసుకుంటే 2720, దాని తర్వాత మళ్ళీ పీక్ వెళ్ళి చూసుకుంటే 2751 వరకు వెళ్ళడం జరిగింది. అయితే కొనడం ఎక్కడ, కళ్ళు మూసుకొని మార్కెట్ ప్రైస్లో కొనేద్దామా, ఇష్టం వచ్చిన చోట్లో ఎగ్జిట్ అయిపోదామా, అలా ఉండదండి. మార్కెట్లో అసలు మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ టూలే ఇందాక మనం చూసాము, నేర్చుకున్నాము. కానీ ఎంట్రీ ప్రైస్ ఎలా తీసుకోవాలి, దానికి టార్గెట్స్ ఎలా ఉంటాయి, దాని స్టాప్ లాస్ ఎలా ఉంటుంది, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.